తిరుపతిలో జరిగిన ఈ ఘటన తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుపతిలో ఇలా స్టాంపేడ్ అయి ఇలా తొక్కిసలాటై తిరుపతిలో మనుషులు చనిపోయిన పరిస్థితులు ఘటన గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. గతంలో ఎప్పుడూ కూడా మనం చూడలేదు. ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన దానికి కారణాలు ఏమిటి అని చెప్పి అందరము కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ ఘటన జరిగింది, ఈ ఘటనకు గల కారణాలు ఏమిటి అని చెప్పి నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వస్తాయి. వైకుంఠ ఏకాదశి అని చెప్పి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి నాడున ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారని, ఆ రోజు వైకుంఠ ద్వారం తెలుస్తారు అని అందరికీ కూడా తెలుసు. వైకుంఠ ద్వారం తెరవడం అన్నది మహాపుణ్యాన్ని ఇస్తుందని, ఆ పుణ్యం కోసం లక్షల మంది జనాలు ఆ రోజున వస్తారు తిరుపతికి అని అందరికీ తెలిసిన విషయం. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు. లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు అన్న సంగతి అందరికీ తెలుసు. మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా. కారణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి, టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రాం కుప్పంలో పెట్టుకుంటాడు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు పొద్దున 8వ తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు. ఆయన కుప్పంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు, ఈ జిల్లానే కాకుండా తిరుపతి జిల్లాకు సంబంధించిన పోలీసులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం కుప్పంకు పోతారు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 8వ తారీఖు మధ్యాహ్నం దాని ఇక్కడి నుంచి బయలుదేరిపోతాడు. 8వ తారీఖు రాత్రి 8:30 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది. నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి? ఇన్ని లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది, కుప్పంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కానీ ఎలాంటి ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో నిమగ్నమయ్యారు. 8వ తారీఖు మధ్యాహ్నం దాకా తను ఇక్కడే ఉంటాడు. 8వ తారీఖు రాత్రి 8:30కు ఘటనలు జరిగాయి. ఎందుకు ఈ ఘటనలు జరిగాయి అంటే ప్రోటోకాల్ ఎక్కడా కూడా లేదు. అందరినీ కూడా నేను ఇక్కడికి వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్లో ఒక సెంటర్, పద్మావతి పార్క్ ఎదురుగా ఒక సెంటర్, ఏం సెంటర్ కాదు బైరాగిపట్నం కౌంటర్, బైరాగిపట్టడి కౌంటర్కి ఎదురుగా పార్కులో పొద్దున 9 గంటల నుంచి
మనుషులను అక్కడే క్యాంప్ చేయించారు, మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు. 8:30కు రాత్రి పార్క్ గేట్లు తెరిచారు. కౌంటర్ లైన్లో నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు. వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ పోవడం తోకిసలాట జరిగింది. చీకటిలో ఆ పార్కులో పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇచ్చారా? కొన్ని మిగిలిన కౌంటర్లలో పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? వాళ్ళను ఎందుకు మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి చేరుకునేప్పటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు? ఎందుకు అక్కడ సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు? అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలుపెట్టి ఉంటే, అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. ఎక్కడా కూడా అలా చేయాల. అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసులు లేకపోవడము, పోలీసులు రోప్ పార్టీస్ లేకపోవడము, పోలీసులు లేకపోవడము, ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు. అందరినీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఒక చోట ఆ కౌంటర్కి ఎదురుందనో కౌంటర్కి పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా టయానికి ఇచ్చిపెట్టే కార్యక్రమం చేస్తారు. దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి. ఇదే పోలీసులు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిక్కుమాలిన అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అని అంటే, ఇదేదో ఒకే ఒక చోట జరిగింది, అది కూడా తప్పే. విష్ణు నివాసం వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. బైరాగి పట్టడిలో 5 మంది చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి, రకరకాల కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్న అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు, తొక్కిసలాటలో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు. కారణం ఏమిటి? టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున, వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అనే సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకటే కాదు, టీటీడీ, ఎంటైర్ ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్, ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అన్న సంగతి తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి నాడున ఎన్ని లక్షల మంది జనాభాలు వస్తారన్న సంగతి తనకు తెలిసి ఉన్నా కూడా తన ప్రోగ్రాం 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు తన ప్రోగ్రాం పెట్టుకొని ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్ తాను చేయకుండా పోలీసులు మొత్తం తన అరేంజ్మెంట్ల కోసం తను పిలిపించుకొని ఇక్కడ గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 6 మంది చనిపోవడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళను అందరినీ కూడా పరామర్శిస్తే దేవుని దయ వల్ల ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం మరి సీరియస్గా చనిపోయేంత పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అన్నది తెలుసుకోవడం కాస్త సంతోషం. కానీ తీరా చూస్తే దాదాపుగా రుయా హాస్పిటల్, ఈ హాస్పిటల్ అన్ని చోట్ల కలుపుకుంటే దాదాపుగా కనీసం అంటే ఉజ్జాయింపుగా నెంబర్లు చెప్తా ఉన్నారు. ఇక్కడైతే 35 మంది చెప్తా ఉన్నారు. రుయా హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు అన్న సంగతి నాకు ఇంకా పూర్తిగా నెంబర్లు చెప్పలేదు. అక్కడి నుంచి ఇక్కడికి పంపించినారు అని చెప్పి నెంబర్లు చెప్తా ఉన్నారు. ఇక్కడ 2 చనిపోయినారు, రుయా హాస్పిటల్లో 4 చనిపోయినారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా 50-60 మంది తొక్కిసలాటలో గాయాలై ఉన్న పరిస్థితుల మధ్య పేషెంట్గా కనిపిస్తూ ఉన్నారు. 6 మంది చనిపోయిన పరిస్థితుల మధ్య మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు వ్యవస్థను నడిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంటు, ఇక్కడ ఉన్న పోలీసులకు, ఇక్కడ ఉన్న టీటీడీ సంబంధించిన పెద్దలు, వీళ్ళెవరికి కూడా అసలు టీటీడీ అన్నది ఎందుకుంది, టీటీడీ అన్న దాని విశిష్టత ఏమిటి, ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ
వీళ్ళు టీటీడీకి సంబంధించిన ఇటువంటి ఇంపార్టెంట్ రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా దశాబ్దాలుగా ప్రోటోకాల్ ఉన్నా కూడా వీళ్ళెవరూ కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి పోలీసు వ్యవస్థ దాకా కూడా ఎవరు కూడా తిరుమలలో ఇన్ని లక్షల మంది వస్తా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఏ రకమైన సెక్యూరిటీ కల్పించాలి, వారికి ఏ రకమైన వసతులు కల్పించాలి అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. కనీసం ఆ కౌంటర్లలో నిలబడి ఉన్న ప్రజలకు ఆ పార్కుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళని పేషెంట్లను అడిగితే అన్న 9 గంటలకు వచ్చినామన్న ఆ పార్కులో అన్నే ఉన్నాము, పార్కులో పెట్టారు, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదన్న అని చెప్తున్నారు. అంటే క్యూలలో నిలబెట్టడం కానీ, సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ పెట్టడం కానీ, రోప్ పార్టీస్ ఆర్గనైజ్ చేయడం కానీ, క్యూలలో ఉన్న వాళ్లకు నీళ్లు ఇవ్వడము, మజ్జిగ ఇవ్వడము, కనీసం వాళ్ళ ఫుడ్ ప్యాకెట్లు ఇవ్వడము, ఇటువంటి ఏమీ కూడా జరగల. కనీసం వీళ్ళు మనుషులుగా ఉన్నారు అని పట్టించుకున్న పరిస్థితి కూడా ఎక్కడా లేదు. గాలికి వదిలేశారు నిర్లక్ష్యంగా. ఇదే 5 సంవత్సరాల కిందట మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చూస్తే ఇటువంటి కార్యక్రమాలను ఎంత గొప్పగా చేశాము అని చెప్పి ఈ రోజు కూడా ప్రజలు చెప్పుకునేంత గొప్పగా ఈ వ్యవస్థ నడిచింది. అలాంటిది ఈరోజు చూస్తే కనీసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, క్యూలలో నిలబెట్టేవాళ్ళు లేరు, పోలీసులు కనీసం రోప్ పార్టీలు అక్కడ ఉండి జాగ్రత్తగా క్యూలలో పర్యవేక్షించే వాళ్ళు లేరు, కనీసం క్యూలలో ఉన్న వాళ్ళకు తిండి నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇంత దారుణంగా నిజంగా వ్యవస్థ ఉంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది ప్రభుత్వం చేసిన తప్పు, ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. చనిపోయిన వాళ్ళకు కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి 50 లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదం వల్ల వీళ్ళంతా కూడా పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరికీ కనీసం 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ, టీటీడీ అడిషనల్ ఈఓ. ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు. అదేవిధంగా ఎస్పీ, కలెక్టరు వీళ్ళు కూడా ఈక్వలీ రెస్పాన్సిబుల్ పీపుల్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ను లేకుండా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ను పలసగా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండోమెంట్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, ఎస్పీ, కలెక్టర్ అందరూ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లలో వీళ్ళు పెట్టిన ఎంత అన్యాయంగా వీళ్ళు కేసులు పెడతా ఉన్నారనంటే వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు చూస్తే ఇదే ఘటనకు సంబంధించి వీళ్ళు బుక్ చేసిన సెక్షన్స్ 194 బిఎన్ఎస్ సెక్షన్ కింద వీళ్ళు పెడతారు. అంటే దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లు, అక్కడ దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఇన్సిడెంట్ ఇది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇన్సిడెంట్. అంటే దానికి 105 బిఎన్ఎస్ పెట్టాల్సింది పోయి కావాలని కేసును నీరుగార్చేందుకు ఒక చిన్న కేసు కింద దీన్ని తీసి పక్కన పడేసేందుకు వీళ్ళు ఇంత దారుణంగా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తూ ఉన్నారనంటే వీళ్ళకి కనీసం మానవత్వం లేదు, కనీసం చిత్తశుద్ధి లేదు, వీళ్ళు ఏదైనా బాగా చెయ్యాలి అన్న ఆలోచన అంతకన్నా కూడా లేదు. తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరువును, ప్రతిష్టను పెంచే పరిస్థితి నుంచి దిగజార్చే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఈ అడుగులు జరుగుతూ ఉన్నాయి. అది తప్పుడు వాక్యాలు చేస్తూ టీటీడీ లడ్డు విషయంలో
లేని అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధానికి రెక్కలు కట్టించి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్ట పాలు చేసిన చరిత్ర కలిగిన ఈ చంద్రబాబు ఈరోజు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బ్లాక్ మార్క్గా నిలిచిపోయే ఇంకొక ఘటనకు కూడా ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు తాను చేసిన చర్యల వల్ల ఈరోజు మళ్ళీ అదే జరిగింది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడికి వచ్చిన క్రౌడ్ మేనేజ్మెంట్లో క్రౌడ్ను మేనేజ్ చేసే విశిష్టత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నట్టుగా ఎక్కడా ఎవరికి లేదు అన్న ఖ్యాతి పేరు ఉన్న దాని నుంచి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అడుగు పెట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి పాలకులు ఉన్నప్పుడు ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించాడు ఈరోజు. సార్ మీరు ఏదైతే బాధ్యత సార్ అంటున్నారో ఇప్పుడు ఈవో కావచ్చు, అడిషనల్ ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, వీళ్ళు ఎవరిపైన కూడా చర్యలు చేపట్టట్లేదు. కేవలం ఎస్పీని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. నేషనల్ మీడియా నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తాను, ఎందుకంటే కొత్త గొప్ప నేషనల్ మీడియా కూడా కొత్త గొప్ప ఉంది కాబట్టి నేషనల్ మీడియా కూడా ఉంది కాబట్టి కొత్త గొప్ప first time in the history of Tirumala Tirupati Devasthanam such an incident took place. Never in the history of Tirumala Tirupati Devasthanam we have witnessed a stampede or which led to people dying. This is the first time a black mark in the history of Tirumala Tirupati Devasthanam such an incident took place. One should seriously ask why such incident has taken place, what kind of lapses have taken place, and who is responsible for such lapses, and what is the action that has been taken against these people. If one were to see these kind of issues, one would clearly notice what exactly happened. Vaikunta Ekadashi is such an auspicious event which occurs every year, and every year on this particular auspicious occasion it is evident to everybody that lakhs of people visit Tirumala Tirupati Devasthanam, because on that particular day the Vaikunta Dwaram darshanam is given, which is considered to be a very, very sacred thing. And on that particular day, lakhs of people attend Tirumala Tirupati Devasthanam. And while this is evident to everybody, what exactly happened here? Why was sufficient security force not provided? Why is it that these people who were supposed to be in the queues were not in the queues? Why were these people, all of them, grouped together in a few locations, and then they were let in to go and join the queue in one single go? These kind of questions one should ask, because there is insufficient police force. And where did the police force go? The entire police force was occupied by none other than the Chief Minister Chandrababu Naidu, who was camping in his own constituency Kuppam, in the same district, from 6th to 7th and 8th afternoon, till 8th afternoon. So the entire police force, both from Chittoor and from Tirupati districts, were allocated to Chandrababu Naidu, ignoring this major event. It is a known fact that Chandrababu Naidu is coming here, but it is a known fact that Chandrababu Naidu is also coming here to visit his own constituency, home constituency, Kuppam. Then why is it that alternate arrangements for security were not provided? This one should seriously ask. But it was not provided so. And the entire security force was transferred to the security of Chandrababu Naidu, leaving lakhs of people unattended to. Now that is a major cost. Now these people who were not permitted to stand in the queues, who do not have any police security, no police to escort, no police to be with them while they were in the queue, while also none of them were even given water while they were in those
in those designated places. That was the plight of Tirumala Tirupati Devasthanam under the Chandrababu Naidu's regime. This is actually what triggered this particular incident. Now, knowing very well that this incident took place, why is it that Chandrababu Naidu, who is the man who is actually to be questioned, the people who are to be answerable to such incident, who are these people? None other than the person who is Chandrababu Naidu, who is the Chief Minister, who has ensured that the police were there to protect him rather than lakhs of people, lakhs of devotees. Then the other accused is the SP. What was the SP doing? Then the other accused is what was the collector doing? The other accused is what was the TTD chairman doing? The other accused is what was the EO TTD doing? The other accused is what was additional EO TTD doing, who authorized so many visits every day into the temple. All these people are to be held accountable for serious lapse of such an incident which took place this day, which is a black mark in the history of Andhra Pradesh and the history of Tirumala Tirupati Devasthanam. This man Chandrababu Naidu has least respect or least regard for Lord Venkateshwara Swami. Where this man propagates lies, false statements on Tirumala Tirupati Devasthanam Prasadam, thereby bringing down the reputation of Tirumala Tirupati Devasthanam, intentionally lying. This man goes one step ahead and also knowing very well that this is an auspicious event where lakhs of people attend such an event, yet this man intentionally, out of his negligence, causes this particular incident which took 6 lives and which took more than 35 people are currently admitted in this hospital. All these people are severely injured. This incident is totally the responsibility of Chandrababu Naidu. సార్ ఏదైతే మీరు బాధ్యులని చెప్తున్నారు, ఈవో కావచ్చు, అడిషనల్ ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు చేపట్టకుండా కేవలం ఎస్పీని ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తూ సేమ్ ఆదేశం. ఇది బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే, అన్నిటికన్నా నిజంగా బాధాకరమైన విషయం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక బిల్డప్ చేసి, ఒక షో పుటప్ చేసి, చిన్న అధికారులు, ఏదో చిన్న లోవర్ లెవెల్ అధికారుల మీద ట్రాన్స్ఫర్లు, ఇటువంటి శిక్షలతో సరిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కానీ దీంట్లో నిజంగా గమనిస్తే తప్పెవడిది? తప్పు దీంట్లో లెక్క చూస్తే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కనిపిస్తూ ఉంది. ఆయన కుప్పంలో పర్యటన 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా పోలీసులు మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ భక్తుల కోసము కేటాయింపులు చేయాల్సిన పోలీసులు లేకపోవడం, కానీ చంద్రబాబు నాయుడు తప్పు కనిపిస్తూ ఉంది కదా. అదే రకంగా ఎస్పీ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం తాపత్రయపడతాడు. కానీ ఇక్కడ ఎస్పీ వైరస్ లక్షల మంది డివోటీస్కు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయని ఎస్పీ, ఈయనది తప్పు. కలెక్టర్ది తప్పు. కనీసం అక్కడ ఉన్న వాళ్ళను క్యూలలో నిలబెట్టే కార్యక్రమానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం ఆదేశాలు ఇవ్వాలి అని, రివ్యూలు తీసుకోవాలని, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి రికమెండేషన్ చేయాలి అని చెప్పి ఇటువంటి ఏ ఆలోచనలు చేయకుండా అక్కడ ఉన్న వాళ్ళకి కనీసం నీళ్లు కూడా తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితిలో ఆ భక్తులందరినీ కూడా పెట్టి, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, గంటల తరబడి వాళ్ళందరినీ కూడా ఆ పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ వాళ్ళందరినీ కూడా పెట్టి కౌంటర్లకు ఏదైతే ఆపోజిట్ లొకేషన్స్లో ఏదైతే ప్లేసుల్లో ఉంటారో ఆ ప్లేసుల్లో పెట్టి పోలీసులు లేకపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం అరేంజ్మెంట్స్ కూడా చేయకపోవడం కలెక్టర్కి తప్పు. ఇంతమందిని ప్రవేశింపజేయాలి అని గుడిలోకి తీసుకునే వాళ్ళు ఈవో, అడిషనల్ ఈవో, వీళ్ళది తప్పు. వీళ్ళందరికీ ఆజమాయిషి చేసే టీటీడీ చైర్మన్ ఆయనది తప్పు. రివ్యూలు తీసుకోకుండా వీళ్ళందరూ కూడా దీన్ని కాస్కారం చేసి ఇంతమంది చావులకు కారణమయ్యారు. సార్, ఇన్సిడెంట్ జరగక ముందు కావచ్చు, జరిగిన తర్వాత కావచ్చు, అక్కడ అంబులెన్సెస్ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ఇన్సిడెంట్ జరిగిన 20 minutes వరకు కూడా ఒకే ఒక అంబులెన్స్ ఉంది, దాని దగ్గర డ్రైవర్ కూడా లేదు. నిజంగా అరేంజ్మెంట్ ఎంత దారుణంగా ఉన్నాయి అంటే, తొక్కిసలాట జరిగింది, రకరకాల ప్రదేశాల్లో జరిగింది. తప్పులన్నీ కూడా ప్రతి ప్రదేశంలోనూ కూడా ఇదే ఇన్అడెక్వేట్ పోలీస్ ఫోర్సు, అరేంజ్మెంట్స్ లేకపోవడము, ఇది క్లియర్గా కనిపిస్తూ ఉన్న తప్పిదం. ఇటువంటి తప్పిదంలో
అంబులెన్స్ కనీసం పెట్టే కార్యక్రమం కూడా ప్రోటోకాల్లో భాగంగా ఉండాల్సినవి కనీసం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంబులెన్స్ రావడానికి కనీసం తీసుకుని పోవడానికి కూడా 3/4 గంట పడతా ఉంది అని చెప్పి పేషెంట్ చెప్పినప్పుడు అది కూడా అప్పుడొకటి కనిపించేదే తప్పనిచ్చి కొంతమంది పేషెంట్లు అయితే వాళ్ళంతటి వాళ్ళ కింద మీద పడుకొని వచ్చినామని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది ఏ వెహికల్ పడితే ఆ వెహికల్లో ఎవడైతే వాడు సహాయం చేసేవాళ్ళు సహాయం చేసుకొని తీసుకొచ్చినారని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ రకమైన పరిస్థితుల్లో పేషెంట్లు అందరూ కూడా హాస్పిటల్కి చేరిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు వైష్ణవులకు అందరికీ కూడా అది మార్గదర్శకంగా నిలిచే గుడి. అక్కడ ఏం జరుగుతూ ఉందో ఒకసారి గమనించండి. ఆ రకంగా జరిగింది కాబట్టి ఆ రకంగా ఇక్కడ కూడా ఆ రకంగా స్కాటర్ చేసి ఆ రకంగా వైకుంఠ దర్శనం వైకుంఠ ద్వారం ద్వారా చేయించగలిగారు కాబట్టి ఇన్ని లక్షల మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగా సంతోషంగా దర్శనం చేయించి పంపించగలిగారు. ఈయనకు కనీసము శాస్త్రము తెలీదు, మిగిలిన గుడులలో ఎలా చేస్తూ ఉన్నారు అన్న ఆచరణ తెలీదు, దేవుని మీద భయము లేదు, దేవుని మీద భక్తి లేదు ఈ చంద్రబాబు నాయుడు గారు. నిజంగానే భక్తి ఉన్నోడు కానీ దేవుని మీద భయం ఉన్నోడు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం గురించి అబద్ధాలు చెప్పగలుగుతాడా? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి పదవిలో ఉన్నవాడు చేస్తాడా? ఈ మనిషికి భయము లేదు, ఈ మనిషికి దేవుడు అంటే భక్తి లేదు. తప్పు జరిగిందని చెప్పి 5 మంది పైన చర్యలు తీసుకుంటారు. అదే రకంగా వైసీపీ తరఫున ఎలాంటి డిమాండ్ ఉండదు, ఎలాంటి చర్యలకి మీరు డిమాండ్ చెప్పారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మొదటి ముద్దాయి. మీరంతకు మీరే ఇక్కడంతా విలేకరులు. జిల్లాలో ఏం జరిగింది అని మీ అందరికీ తెలుసు. నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు కుప్పంలో లేడా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా కూడా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోలీస్ ఫోర్స్ మొత్తం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ అరేంజ్మెంట్లో నిమగ్నం అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మరి 8వ తారీఖు రాత్రి 8:30 గంటకి జరిగింది, 8:30, 8 ఆ ప్రాంతాలలో ఇదంతా జరిగింది. మరి ఇదంతా జరిగినప్పుడు పోలీస్ ఫోర్స్ లేదు అని క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది అని తెలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలో పోలీసులంతా కూడా అక్కడికి వెళ్తారు అని తెలిసినప్పుడు, అక్కడికి వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ ఉంటారు అని తెలిసినప్పుడు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు? మరి దీనికి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కాదా? మన ఎస్పీ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకుంటాడా లేదా భక్తులను పట్టించుకోవాలా? వైకుంఠ ఏకాదశి ఉన్నప్పుడు ఇవి లక్షల మంది తిరుపతి దేవస్థానంలో వస్తారని తెలిసి ఇక్కడ వీళ్ళకి సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది అని తెలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోవాలన్నా లేదా భక్తులను పట్టించుకోవాలన్నా? ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి సంబంధించి రివ్యూ జరగాలన్నా జరగకూడదా? మరి ఇవన్నీ చేయనప్పుడు చంద్రబాబు నాయుడుది తప్పు, ఎస్పీది తప్పు, కలెక్టర్ది తప్పు, టీటీడీ ఈఓది తప్పు, టీటీడీ అడిషనల్ ఈఓది తప్పు, టీటీడీ చైర్మన్ది తప్పు. వీళ్ళందరి తప్పులు లేకుండా ఎలా ఉంటాయి? అందరూ కూడా దీంట్లో తప్పులు చేసిన వాళ్ళే అవుతారు కదా. ఈ పాపం ఊరికే పోదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ పాపం తగులుతుంది. ఎందుకనంటే ఆయన తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశాను అని చెప్పి దేవునికి కానీ భక్తులకు కానీ కనీసం క్షమాపణ చెప్పే ఇంకిత జ్ఞానం కూడా ఈ మనిషికి లేదు, చెప్పే సిన్సియారిటీ లేదు, చెప్పే చిత్తశుద్ధి లేదు. అప్పటికీ కూడా తను చేసిన తప్పుడు పనికి ఇంకొకరి మీద దాన్ని మోపే కార్యక్రమం చేసే ఆలోచనలు చేస్తాడు తప్ప కనీసం చిత్తశుద్ధితో ఒప్పుకుంటూ తప్పు చేశాను అని చెప్పి దేవునికి తప్పు చేశాను అంటూ భక్తులకు కనీసం క్షమాపణ కూడా చెప్పి మనస్తత్వం కూడా లేదు. ఇంతకుముందు కూడా పుష్కరాల్లో కూడా ఇదే మాదిరిగా చేశాడు. 29 మందిని పుష్కరాలలో షూటింగ్ కోసం అందరినీ ఒక చోట పెట్టాడు. షూటింగ్ బాగా రావాలి అనే ఉద్దేశంతో గేట్లు ఒకేసారి ఎత్తాడు. తొక్కిసలాటలో పుష్కరాలలో 29 మంది చనిపోయిన ఘటన జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన షూటింగ్ కోసం ఆయన దగ్గరగా ఉండి ఆయన జిల్లాలో ఉంటూ అదే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆయన సమక్షంలోనే ఆ ఇన్సిడెంట్ కూడా జరిగింది.
చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు. పరామర్శించడానికి వచ్చిన మీ కాన్వాయ్ అడ్డుకున్నారు. మీ కాన్వాయ్ అడ్డుకున్నారు, మీరు నడుచుకొని వచ్చారు అని పోలీసులు ఏమాత్రం ఎంత దారుణమైన పరిస్థితి అంటే నేను ఇక్కడికి వస్తానని, నేను ఇక్కడికి వచ్చి ఈ జరిగిన విషయాలన్నీ నేను ప్రజలకు చెప్తానని చెప్పకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయినాడు అనంటే, వక్రీకరించేందుకు, తప్పుదోవ పట్టించేందుకు పేషెంట్లను కూడా, నేను రాకముందే కొంతమందిని పేషెంట్లను కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేశాడు. అంతటి దారుణమైన పరిస్థితి మీరు అంతా సాక్షులు దానికి. పేషెంట్లు చాలామంది మేము పోము, మా పరిస్థితి ఇంకా బాగలేదు, మమ్మల్ని ఎక్కడికి పంపిస్తూ ఉన్నారు, మేము ఎందుకు పోవాలి అని చెప్పి భీష్మించుకొని హాస్పిటల్లో ఉండిపోయినారు. నన్ను హాస్పిటల్కి రానివ్వడంలో, ఈ పేషెంట్లను పంపించేదానికోసం, ఇక్కడ నుంచి లేకుండా చేసేదానికోసం నన్ను ట్రాఫిక్లో కావాలని ఆపే కార్యక్రమం, ట్రాఫిక్లో నుంచి ట్రాఫిక్ అడ్డం పెట్టి నా కాన్వాయ్ని పూర్తిగా రాకుండా చేసే కార్యక్రమం, డిలే చేసే కార్యక్రమం పద్ధతి ప్రకారము ఈ మాదిరిగా చేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ఎస్పీకి కూడా ఇదే మాట చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళంతా కూడా కుమ్మక్కై, వీళ్ళంతా కూడా ఎంతటి దారుణంగా వీళ్ళంతా కూడా బిహేవ్ చేశారు, ఎంతటి దారుణంగా కూడా దేవుని విషయంలో వీళ్ళు ఎంత దారుణంగా కూడా ప్రవర్తించారో ఇవన్నీ పైన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇక్కడ ఎస్పీ దగ్గర నుంచి అక్కడ చంద్రబాబు నాయుడు గారి దాకా అందరికీ కూడా ఖచ్చితంగా మొట్టికాయలు బలంగా కూడా ఖచ్చితంగా పడతాయి.